వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన సంస్కరణలపై సెప్టెంబర్ 11న శ్రీధర్ బాబు చైర్మన్గా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రులు ఇలా వ్యాఖ్యానించారు. సమావేశం జరిగి 3.5 నెలలు గడిచినా ఇప్పటి వరకు మరో భేటీ జరగలేదు. కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ వారంలో ప్రారంభమవుతుంది. ఇంటి ఫీజులను నిర్ధారించేందుకు 5 నెలలు మాత్రమే గడువు ఉంది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డుల పరిధిలో ఇప్పటికీ ప్రవేశాలు మొదలయ్యాయి. పీజీల కట్టడిగా చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, యాజమాన్యాలు ఏటా సగటున 10 నుంచి 15% పెంచుకుంటూ పోతుండడంతో ప్రధానంగా చిరుద్యోగులు మధ్యతరగతికి పెనుభారంగా మారారు. జీవో 91 ప్రకారం కలెక్టర్ చైర్మన్గా ఉండే డిఎస్ఆర్సి జిల్లా నియంత్రణ కమిటీలకు నియంత్రించే అధికారం ఉందని గతంలో భావించేవారు. అయితే డిఎస్ఆర్సీలకు ఆ అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీలకు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్ 19న తీర్పునిచ్చింది. 2017లో తిరుపతిరావు కమిటీ. ఈ నేపథ్యంలో గత భారత ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు చైర్మన్గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది. 10% మించకుండా ఏటా ఫీజులు పెంచుకోవచ్చని ఆ కమిటీ పేర్కొన్నట్లు, ఆ క్రమంలో కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. అయితే ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు, నిర్ణయం తీసుకోలేదు. అప్పటి నుంచి వ్యవహారం ముందుకు కదలలేదు. అటు తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కూడా 10% వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ దానిపై సర్కారు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ ఏడాది మే 18వ తేదీన ఎబ్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. తర్వాత ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఫీజుల కట్టడికి కమిటీకి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఆ విషయాన్ని సెప్టెంబర్ 30న డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు దానిపై కార్యాచరణ మాత్రం కనిపించలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజులను ఏటా 15% పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తాజాగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకూరి మురళికి విన్నవించింది. పాఠశాల నోటీస్ బోర్డులో పొందుపరిచిన ఫీజులను వసూలు చేసుకునేలా రైట్ టు ఫీజ్ కలెక్షన్ను తీసుకురావాలని కోరింది. ట్రస్మా కోరినట్లు ఏటా 15% పెంచితే 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందన్నమాట. ఉదాహరణకు ఓ విద్యార్థి 20,000 రూపాయల ఫీజుతో 1వ తరగతిలో చేరితే 6వ తరగతిలో 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 10వ తరగతి నాటికి సుమారు 70,000 దాటుతుంది. హెచ్ఎస్పీఏ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని త్వరలో ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఆ తర్వాత కూడా స్పందించకపోతే న్యాయస్థానంలోనే పోరాడతామని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.